హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పండు. మనశంకర ప్రసాద్ గారు బ్లాక్ బాస్టర్ కొట్టి చిరంజీవి ఫ్యాన్స్ మంచి ఊపు మీద ఉన్నారు. అండ్ నెక్స్ట్ మూవీ శ్రీకాంత్ వదిలేతో ఉంది అండ్ ఎగ్జైటింగ్ ఉన్నారు కదా. కానీ మధ్యలో ఇంకో సినిమా ఉంది విశ్వంబర, అది మెగా ఫ్యాన్స్ మర్చిపోయారు. ఎవరు మర్చిపోయినా డైరెక్టర్లు అందరూ మర్చిపోరు కాబట్టి మీడియా కూడా మర్చిపోదు. సో ఈ మూవీ మీద చాలా సైలెన్స్ ఉందన్నమాట. ఆ సైలెన్స్ ఎందుకా ఏమో అని చెప్పేసి నాకు బాగా ఎనలైజ్ చేసిన. సో నా వ్యూస్ నేను చెప్తా. సో షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది కానీ సైలెంట్ ఉంది. ఉగాదికి ట్రైలర్ అన్నారు, అది కూడా వెళ్ళిపోయింది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఏదో అంతంత మాత్రమే అవుతున్నాయి, సరిగ్గా షార్ట్స్ రాలేని అంటున్నారు. ఓటీటీ డీల్ మీద ఫోకస్ చేసారు ప్రజెంట్. ఇవన్నీ షూటింగ్ ఎంత వదిలేసి ఓటీటీ డీల్ మీద ఫోకస్ చేసారు. డైరెక్టర్ అంట, ప్రొడ్యూసర్ అంత ప్రొడక్షన్ హౌస్. సో ఇదొక మేజర్ హడల్ అనమాట. ఒకసారి నెగోషియేషన్ ఫైనలైజ్ అయిపోతే ద రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఓకే, అనౌన్స్ చేస్తే అంత బాగానే ఉంది. మెగా ఫ్యాన్ నుంచి పెద్ద మూవీ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిపోయింది. ఇంకా నెక్స్ట్ వరుణ్ తేజ్ గారి మూవీ ఉంది. సో దీని తర్వాత మరి విశ్వంబర్ ఎలా ఉండబోతుంది అనేది మనకి క్వశ్చన్ మార్క్. అండ్ విశ్వంబర్ మీద పెద్దగా అంచనాలు అయితే ఏం లేవు. అండ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుని ఆపేసారు. ఎందులో అని చెప్పి సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అనుకున్నారు కానీ సినిమా తీసి కాబట్టి రిలీజ్ చేయకుండా ఉండలేరు. సో నెక్స్ట్ ట్రైలర్ వచ్చి అదేమైనా షాకింగ్గా ఉంటే తప్ప పెద్ద బజ్ అయితే రాదు. యాక్చువల్లీ విశ్వంబర అనౌన్స్ చేసినప్పుడు వశిష్ఠ గారు మన తెలుసా డైరెక్టర్ బింబిసార్ చేశారు. బింబిసార్ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ నాకు తెలిసి, నాకు బాగా నచ్చింది. అప్పుడు సీతారామం బింబిసార ఒకటిసారి రిలీజ్ అయ్యి కార్తికేయ 3 రిలీజ్ అయ్యి 3 బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది యాదృచ్ఛికం. సో ఆ డైరెక్టర్ నుంచి వెళ్ళి చిరంజీవి గారి సినిమా అంటే అనౌన్స్మెంట్ చేసినప్పుడే ఒక లెవెల్ అయిన బజ్ హైప్ వచ్చింది. కానీ ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ చేసారో టీజర్, అక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్కి అంటే ఎక్స్పీరియన్స్ ఉంది దానికి యాక్చువల్లీ బింబిసారా నుంచి వెళ్ళి. కానీ అది ఎట్లా వచ్చింది తెలియదు. అప్పటి నుంచి వెళ్ళి ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. మాట్లాడుకోవడం మంచిది, సైలెంట్గా ఉందామని అనుకున్నారు కానీ ఇక సైలెంట్గా ఉండేలా లేదు. దీని గురించి బజ్ హైప్ అంటే మాట్లాడుకుంటే అసలు ఏమైంది విశ్వంబర, ఇంతకు మన సత్యం ఏమైపోయాడని చెప్పేసి విశ్వంబర గురించి మెల్లమెల్లగా తవ్వుతారు అందరూ. ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్, నేను కూడా ట్రై చేస్తున్నా చూద్దాం ఏందా అని చెప్పేసి. మరోవైపు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్ని మెల్లమెల్లగా నిర్మాత చేతికి అందుతున్నాయి, అంతా ఓకే. కానీ కొన్ని ఎపిసోడ్స్ అంచనాల మించి వచ్చినాయని చెప్పి టాక్ ఉంది ఇప్పుడైతే. కానీ మరి ప్రమోషన్ రివ్యూలో తెలియదు. అంతకుముందైతే మనం టీజర్ చూసినప్పుడు, గ్లిమ్స్ చూసినప్పుడు అంత విఎఫ్ఎక్స్ అనేది అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో అందులోంచి కొన్ని షార్ట్స్ పెట్టి ట్రైలర్ తీస్తున్నారని చెప్పేసి, ట్రైలర్ కట్ చేస్తున్నారని చెప్పేసి టాకు. సో అది తొందరలోనే ఓటీటీ డీల్ క్లోజ్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు. సో రాబోయే ట్రైలర్ ఫ్యాన్స్కి షాక్ ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి సినిమా నుంచి గట్టిగా మాట్లాడుకుంటారని నేను అనుకుంటా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, హోప్ చేస్తున్నా. అండ్ ఈ సీన్స్ ట్రైలర్లో పెట్టి మంచిగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనశంకర ప్రసాద్ గారి తర్వాత బ్లాక్ బస్టర్ తర్వాత ఫ్లాప్ పడితే చాలా బాగోదు. అండ్ ఇప్పుడు ఓజీ తర్వాత బ్లాక్ బస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లా ఫ్లాప్ అయిందో, సో ఇది దాని మీద ఒక వీడియో చేద్దాం ఎందుకు ఫ్లాప్ అయిందో. ఆ రీజన్స్ అన్నీ రాసి పెట్టుకున్నాను నేను. సో అలానే ఇది కూడా ఫ్లాప్ అయితే ఇక మెగా ఫ్యామిలీకి ఒక హిట్ తర్వాత ఫ్లాప్ పడ్డం అనేది ఇక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో ఇది ఫ్లాప్ అవ్వకుండా బ్లాక్ బస్టర్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ శ్రీరామనవమికి విశ్వంబర నుంచి ఒక అప్డేట్ ఇద్దాం అనుకున్నారు కానీ అది పెద్ద గ్లిమ్స్ వల్ల ఆలోచన విరమించుకున్నారు. సో ఒకటి ఇంట్లో నుంచి 2 గ్లిమ్స్ 2 అప్డేట్స్ రావడం అనేది అవసరం లేదని చెప్పేసి మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ కాబట్టి పెద్ద నుంచి వచ్చింది కాస్త ఇక ఆపేసారు. అండ్ దీని నుంచి మన ట్రైలర్ కట్ ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఓటీటీ డీల్ క్లోజ్ అయిన తర్వాత దీని రిలీజ్ డేట్ తొందరలోనే రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే హోప్ చేస్తున్నా. అండ్ ఈ మూవీ జూలైలో రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల టాక్. సో ఇప్పటికైనా ఎక్కువ లేట్ చేయకుండా అవి మనశంకర ప్రసాద్ గారు ఆ బ్లాక్ బాస్టర్ హైప్ని వాడుకొని చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ టైంన మొత్తం తెలుసు, జనరేషన్స్ నుంచి చూస్తున్నాం. సో ఇప్పటికైనా ఇందు నుంచి మౌనవ్రతం ఆపేసి ఈ మూవీ గురించి ఏమన్నా బయటికి ఏమన్నా ట్రైలర్లు టీజర్లు రిలీజ్ డేట్లు ఏమన్నా చెప్తే చాలా బాగుంటుంది. అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అవ్వాలి, యాదృచ్ఛికం అది. ఇంకా విశ్వంబర్ హీరోయిన్ కూడా ఎవరో మనకి తెలియదు. సో అంటే అంత అప్డేట్స్ లేవన్నమాట. సో ప్రమోషన్ స్టార్ట్ చేసి చిరంజీవి గారు బరిలో దిగి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను బాగా హోప్ చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ విశ్వంబర మూవీ. అండ్ ఎలా ఉన్నా కానీ చూసి, ఎందుకంటే వశిష్ఠ గారి బింబిసార నాకు బాగా ఇష్టం. యాక్చువల్లీ నాకు మనశంకర ప్రసాద్ గారి కన్నా బింబిసారే బాగా ఇష్టం, టు బి ఫ్రాంక్. సో నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. అండ్ చిరంజీవి గారి ఎలా చూపిస్తుందని చెప్పేసి బాగా వెయిటింగ్లో ఉన్నా. అండ్ దీని తర్వాత శ్రీకాంత్ వదిలే చిరంజీవి గారి కాంబో మీద అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం ఏమవుతుందో. అండ్ మెగా ఫ్యాన్స్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నేను ఎనలైజ్ చేసిన కరెక్టా రాంగా, అండ్ మరి మూవీ ఎప్పుడు ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.